మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ నాలుగోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావును సిట్ మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ బాధితులతో ముఖాముఖి ఏర్పాటు చేసి ప్రభాకర్ రావుతో మాట్లాడించాలని సిట్ నిర్ణయించింది. జగన్ ప్రభాకర్ ఈరోజు నాలుగోసారి హాజరవుతున్నట్లు కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే మరింత లోతుగా విచారించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి జగన్? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేశారు. వారు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎందుకోసం ట్యాపింగ్ చేశారు, ఆ ట్యాపింగ్ చేసిన డేటా అంతా ఎవరికి ఇచ్చారు అన్న విషయాలపై కూడా నిన్నటి వరకు కూడా ఇటు విచారణ జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి విషయాలు అంటే కొంత ప్రణీత్ రావు కొన్ని విషయాలు బయట పెట్టినప్పటికీ ప్రభాకర్ రావు మాత్రం వీటిని అంగీకరించడం లేదు. మొన్న జరిగినటువంటి విచారణలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా అంగీకరించినప్పటికీ కూడా ప్రభాకర్ రావు మాత్రం అంగీకరించలేదు. ఎందుకు ఎస్ఐబిలో ఇంకో స్పెషల్ ఎస్ఓటీని ఎందుకు ఏర్పాటు చేశారు, స్పెషల్ దాంట్లో ఎవరెవరి ఫోన్లు రికార్డ్ చేశారు, కొంతమంది జడ్జిల ఫోన్లు, ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు, వాళ్ళ అనుచరుల ఫోన్లు ప్రధానంగా ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ట్యాపింగ్ చేసిన డేటా అంతా ఎవరికి ఇచ్చారని ఉన్నటువంటి సమాచారాన్ని ఎవరికి చేరవేశారు, ఎవరి కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ లకు ఫోన్ పాల్పడ్డారు అన్న విషయాలపై కూడా ఇటు లోతుగా విచారణ జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది ఇవాళ. ఎందుకంటే ఇంతవరకు ఇన్ని రోజులు జరిగినటువంటి విచారణలో ప్రభాకర్ రావు ఏ విషయాన్ని కూడా సరిగ్గా చెప్పకపోవడము, తాను నాకు తెలియదు అన్నట్టు చెప్పడము, నేను అంతగా దానిలో ఇన్వాల్వ్ కాలేదు, నాకు సంబంధం లేదు అన్నట్టుగానే ఇటు మాట్లాడినట్టు పరిస్థితి. కానీ ప్రభాకర్ రావు ఇటు ఏదైతే ప్రణీత్ రావుని విషయాన్ని తీసుకుంటే ప్రభాకర్ రావు చేశానంటూ కూడా ఇటు ప్రణీత్ రావు చెప్పిన నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించి అధికారులు కూడా ఈ విచారణ ఇంకొంచెం లోతుగా ఇటు దానికి సంబంధించి విచారణ చేయనున్నారు. ఇట్లా ఎందుకు ఆ ప్రభాకర్ రావు ఎవరి కోసం చేశాడు అన్నట్టుగా ప్రధానంగా ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డేటా, ఇంకా అటు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇటు కొంత ఇటు ఇంకో సంచలనమైన విషయం ఏంటంటే ఇటు అధికార పార్టీలు ఉన్నటువంటి స్వయాన ముఖ్యమంత్రి కూతురు కేసీఆర్ కూతురు కవిత ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు అధికారం ప్రతిపక్షం సంబంధించి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం తీసుకున్నారు, పోలీసు అధికారులతో పాటు కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ యొక్క ఫోన్ల ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి ప్రధానంగా చేరవేశారు, ఎవరు చెప్తే చేశారు, ఎవరి లబ్ధి కోసం చేశారన్న విషయాలపై ఇంకా లోతుగా ఈ రోజు విచారించనున్నారు. అంటే జగన్ మీరు చెప్పినట్టుగానే ఇటు పక్క ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, కొంతమంది బీజేపీ ప్రధాన నాయకులకు సంబంధించిన వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగిన ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోని ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాలన్నీ కూడా జరిగినట్టు వార్తలు ఉన్నాయి. సరే, దీనికి తను చెప్పినట్టుగా ఏదైతే ఉందో ప్రభాకర్ రావు చెప్పినట్టుగా విన్నామని కొంతమంది దానికి సంబంధించినటువంటి విషయాలు ప్రణీత్ రావు కూడా చెప్పిన ఆదేశాలతో ప్రభాకర్ రావు చేస్తున్నట్టు ఇలా రకరకాల వార్తల నేపథ్యంలో వీరందరినీ కలిపి ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు? ట్యాపింగ్ కి సంబంధించినటువంటి బాధితులను కూడా విచారణ చేసేందుకు అధికారులు ఇటు రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా ముఖాముఖిగా కూడా నిజంగానే మీరు అన్నట్టుగా ఇటు ముఖాముఖిగా కూడా వాటిని విచారణ జరపనున్నట్టు బాధితులతో పాటు అసలు ఎందుకు వీళ్ళ ఫోన్లో ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరి కోసం ట్యాపింగ్ చేశారు అంటే ప్రధానంగా రెండే కారణాలు. వీళ్ళ ఫోన్లో ఎందుకు ట్యాపింగ్ చేశారు, ఎవరి కోసం ట్యాపింగ్ చేశారు, ఆ డేటాను ఎవరికి ఇచ్చారు అనే విషయాలపైనే ప్రధానంగా కూడా వాళ్ళని విచారించనున్నారు. అయితే బాధితులందరినీ కూడా ఒకరొకరుగా ఇటు బాధితులందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచేందుకు ఇటు పోలీసులు ఏదైతే అధికారులు ఇటు రంగం సిద్ధం చేశారు. వాళ్ళందరినీ కూడా ఏదైతే విచారణకు పిలిచి వారందరి దగ్గర కూడా ఇటు ఎవరెవరైతే ఈ ప్రభాకర్ రావు ద్వారా ఎవరైతే ఈ ఎస్ఐబి నుంచి ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయబడ్డాయో వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఎంత బాధితుల దగ్గర నుంచి కూడా ఇటు విచారణ చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు ప్రభాకర్ రావు ఏదైతే విచారించున్నారో దాంట్లో ముఖ్యంగా రెండు విషయాలు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎందుకోసం ట్యాపింగ్ చేశారు, ఆ డేటాను ఎవరికి ఇచ్చారన్న విషయాలపైనే ఆయన ఇటు అయితే లోతుగా ప్రశ్నించేందుకు అధికారులు ప్రశ్నించనున్నట్టుగా మనకు తెలుస్తుంది. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.